దేవునికి స్తోత్రము. దేవునికి అమూల్యమైన అతి ప్రియులైన ఘనమైన దేవుని బిడ్డలారా, రెండు ప్రియులరా, రక్షకుడైన సిలువలో తన ప్రాణాన్నిచ్చి మంచి స్నేహితుడిగా నిరూపించిన దేవుడు, దేవకుమారుడైన రక్షక యేసుక్రీస్తు నామములో జీవమిచ్చే, రక్షణనిచ్చే, వెలుగునిచ్చే, ఆరోగ్యమిచ్చే, దేవుని పిల్లలుగా మార్చే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాం ప్రియులారా. ఈరోజు మనం ధ్యానించబోయే దేవుని వాక్య భాగం అంశం ప్రియులారా, నూతన సహనము, న్యూ ఎండ్యూరెన్స్, నూతన సహనం ప్రియులారా. ఈ వాక్య భాగాన్ని మనము ధ్యానించే మొదట దేవుని పరిశుద్ధాత్మని సహాయాన్ని, శక్తిని, కంట్రోల్ని, బుద్ధి వికాసాన్ని, జ్ఞానాన్ని, సహాయాన్ని కోరదాం ప్రియులారా. యేసుక్రీస్తు నామములో నాతో ప్రార్థించి ఏకీభవించండి. తండ్రి, సర్వశక్తుడైన దేవ, పరిశుద్ధుడా, 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 జీవస్వరూపుడా, ఆత్మస్వరూపుడా, ఉన్నవాడా, సృష్టికర్తుడా, దేవా, నూతన సహనము అనే అంశాన్ని వాక్య భాగం ద్వారా ధ్యానించేటప్పుడు మీరే మీ పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తు సర్వాధికార గల మీ ప్రియ కుమార్ నామములో అర్థం చేసుకోవడానికి అనుగ్రహించండి. మరియు ఈ వాక్యాన్ని ఆలించి పాలించే కృప ఈ వాక్య భాగంలో వచ్చిన ప్రతి ఒక్క మీ బిడ్డకు దయచేయండి. ఈ వాక్యము మా జీవితానికి వెలుగు తండ్రి, మా త్రోవకు దీపం. ఈ వాక్యము పరిశుద్ధమైనది, పరలోకమందు స్థాపించబడినది తండ్రి. అవును, నీ వాక్యము ద్వారా మేము కడుగబడిన ఆ కొమ్మవలె ఫలించినట్లు అనుగ్రహించండి. మీ పిల్లల జీవితంలో ఉన్న ప్రతి ఒక్క చీకటిని, అంధకారాన్ని, అవిశ్వాసాన్ని, సాతాను తెచ్చే ఆ చిక్కును విరిగేయాలని, నాశనం చేయాలని గొప్ప విశ్వాసము, విడుదల, వెలుగు, పరిశుద్ధాత్మ అభిషేకము దయచేయమని మీ పిల్లల కాళ్ళ క్రింద సాతానుని శీఘ్రముగా చితకత్రొక్కాలని, అలాంటి ఘన కార్యాన్ని చేసి మహిమ పొందమని తండ్రి యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొందినాం తండ్రి, సర్వశక్తుడా, నిత్యుడా. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్, ఫైర్, లివింగ్ వాటర్ ఫ్లో. ప్రియులారా, యేసుక్రీస్తు చెప్పినారు, మీరు సహనముతో మీ ప్రాణాలను కాపాడుకుందురు. ప్రియులారా, సహనము, నూతన సహనము, సిలువలో చూపిన సహనం ప్రియులారా. ఎలాంటి మనిషి కూడా సిలువలో, అప్పుడు రోమన్స్లు సిలువలో ఖైదీని, అంటే దొంగల్ని, చెడ్డవారిని, అపరాధులను సిలువలో వేసినప్పుడు వారు మరణించేటప్పుడు ఘోరంగా తిట్టేవాళ్ళంట ప్రియులారా, బూతులు. కానీ మన యేసయ్య ఎవరిని తిట్టలేదు. ప్రతిగా తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించండి అని తండ్రిని ప్రార్థించాడు ప్రియులారా, కోరుకున్నాడు. మనం కూడా ప్రభు మార్గాన్ని, ఆలోచనని, ఆ సిలువ మాటని అనుసరించుదాం ప్రియులారా. మనం సిలువ త్రోవలు, వెలుగు మార్గంలో నడిచి లోకాన్ని, శరీరాన్ని, మరణాన్ని, సాతాన్ని జయించుదాం ప్రియులారా. అలాంటి సిలువ రక్షకుడు మనకున్నాడు ప్రియులారా. పునరుత్థానుడైన ప్రభు, మూడో రోజు తిరిగి లేచిన ప్రభు, మరణం జయించిన ప్రభు మనకున్నారు. విశ్వాసించి మనం ప్రభుని ప్రేమిద్దాం, ప్రభు వాక్యాన్ని కైగొందాం. రెండు ప్రియులారా, ఈరోజు మనము ధ్యానించే అంశము నూతన సహనము, న్యూ ఎండ్యూరెన్స్. ఈ వాక్యాన్ని ధ్యానించే మొదట ఒక ఆత్మీయ పాఠాన్ని పాడుకుని సిద్ధమవుదాం ప్రియులారా. పాట, నా యేసు నా ప్రియుడు, యేసు నా ప్రియుడు ప్రియులారా. యేసు నా ప్రియుడు, ఈ పాటని నాతో పాడండి ప్రియులారా.
యేసు అందరి ప్రేమకు పాత్రుడు ప్రియులారా. తండ్రికి ఇష్టమైన ప్రియకుమారుడు, అద్వితీయ కుమారుడు. ఈయన నా కుమారుడు, ఈయన యందు నా ఆత్మను పెట్టి ఉన్నాను, ఈయన మాటకు చెవియొగ్గుడి. ఆ ప్రకారం నడుచుకున్నాడని తండ్రి సాక్ష్యం ఇచ్చినాడు ప్రియులారా యేసయ్యను గురించి. అవును, నాతో పాడండి ప్రియులారా. ప్రభు ఆత్మతో నిండుదాం. శిలువ మార్గంలో నడిచి మనము ప్రభుతో విజయులైదాం ఈ లోక ప్రయాణంలో సురక్షితంగా. ఆమేన్. నా ప్రియుడు యేసు, నా ప్రియుడు, నా ప్రియునికి నే స్వంతమేగా. నా ప్రియుడు యేసు, నా ప్రియుడు, నా ప్రియునికి నే స్వంతమేగా. నా ప్రియుడు నావాడు, నా ప్రియుడు నావాడు, నా ప్రియుడు యేసు, నా ప్రియుడు, నా ప్రియునికి నే సొంతమేగా. మరణపు ముళ్ళు నాలో విరిచే, మారాను మధురముగా చేసే. మరణపు ముళ్ళు నాలో విరిచే, మారాను మధురంగా చేసే. మనసున మందిరముగా మార్చే, మనసును మందిరముగా మార్చే. నా ప్రియుడు యేసు, నా ప్రియుడు, నా ప్రియునికి నే స్వంతమేగా. నా ప్రియుడు యేసు, నా ప్రియుడు, నా ప్రియునికి నే స్వంతమేగా. కృపనే ధ్వజముగా పైకెత్తిన, కృంగిన మదిని నింగికెత్తి. కృపనే ధ్వజముగా నాపైనెత్తి, కృంగిన మదిని నింగికెత్తి. కృపలో పరవశముందించే, కృపలో పరవశముందించే. నా ప్రియుడు యేసు, నా ప్రియుడు, నా ప్రియునికి నే స్వంతమేగా. నా ప్రియుడు యేసు, నా ప్రియుడు, నా ప్రియునికి నే స్వంతమేగా. సంగముగా నన్ను చేర్చుకొని, సంపూర్ణ నియమములన్నీయును. సంగముగా నన్ను చేర్చుకొని, సంపూర్ణ నియమములన్నీయును. సంగీతముగా వినిపించే, సంగీతముగా వినిపించే. నా ప్రియుడు యేసు, నా ప్రియుడు, నా ప్రియునికి నే స్వంతమేగా. నా ప్రియుడు యేసు, నా ప్రియుడు, నా ప్రియునికి నే స్వంతమేగా. జీవితమే జలరేఖలుగా చెదరిన సమయములన్నిటిలో. జీవితమే జలరేఖలుగా చెదరిన సమయములన్నిటిలో. పిలుపును స్థిరపరచే కృపలో, పిలుపును స్థిరపరచే కృపలో. నా ప్రియుడు యేసు, నా ప్రియుడు, నా ప్రియునికి నే స్వంతమేగా. నా ప్రియుడు యేసు, నా ప్రియుడు, నా ప్రియునికి నే స్వంతమేగా. సంబరమే యేసు కౌగిలిలో, సర్వాంగ సుందరుడై వచ్చు వేళ.
ఆమెన్. సంబరమే యేసు కౌగిలిలో, సర్వాంగ సుందరుడై వచ్చు వేళ, సమీపమయే ఆ శుభవేళ, సమీపమయే ఆ శుభవేళ. నా ప్రియుడు యేసు నా ప్రియుడు, నా క్రీస్తు నాకు స్వంతమేగా. నా ప్రియుడు యేసు నా ప్రియుడు, నా ప్రియునికి నే స్వంతమేగా. నా ప్రియుడు నావాడు, మన ప్రియుడు యేసు మనవాడు. నా ప్రియుడు క్రీస్తు నావాడు, నా ప్రియునికి నే స్వంతమేగా. నా ప్రియుడు యేసు నావాడు, నా ప్రియునికి నే స్వంతమేగా. ప్రియులారా, నన్ను ప్రేమించేవాడు తండ్రినే ప్రేమించినట్లు నేను తండ్రి ఇద్దరు వచ్చి వానిలో నివసిస్తాము, మరియు నేను నన్ను తనకు ప్రత్యక్షపరుచుకుంటాను అన్నారు ప్రియులారా. ఇలాగే నూతన సహనము ఇచ్చే ప్రభు రక్షకుడు దేవుడై ఉన్నాడు ప్రియులారా యేసు. ఇలాగే మనం ఈ పాటలు చూస్తే యేసు మన ప్రియుడు, నా ప్రియుడు ప్రియులారా. మరణపు ముళ్ళును మనలో సిలువలో విరిచేసినారు ప్రియులారా. మారాను మధురంగా అంటే అవిశ్వాసాన్ని విశ్వాసంగా, దుఃఖాన్ని సంతోషంగా, అర్థం లేని జీవితాన్ని అర్థవంతంగా, అశుద్ధ పాప జీవితాన్ని పరిశుద్ధ జీవితంగా, అనీతి అక్రమ దుష్ట జీవితాన్ని నీతివంతంగా, క్రమంగా, ప్రయోజనకరంగా మార్చినాడు ప్రియులారా యేసయ్య సిలువలో. ఆయన యందు విశ్వసించిన వారికి మనస్సును మందిరంగా మార్చేసినాడు. ప్రభునందు విశ్వసించిన ప్రేమించిన వారిని మనస్సు మందిరంగా, పరిశుద్ధాత్మ నిలయంగా, దేవునికి ఆత్మంగా, తండ్రికి కుమారులుగా మార్చాడు ప్రియులారా. కృప అనే ధ్వజమెత్తి మనపై కృప అనే ధ్వజమెచ్చినాడు ప్రియులారా. మనం దేవుని రక్షణకు మనము అపాత్రులు, దేవుని తండ్రి అని పిలుచుటకు యోగ్యత లేని వారే అయిన మనకు ప్రభు సిలువ అనే తన రక్తము కార్చి సిలువలో ఆ కృప అనే ధ్వజమెత్తినాడు ప్రియులారా. ఆ కృప ఆయన ప్రేమ ప్రియులారా. ప్రేమ అనే ధ్వజం ఎత్తినాడు. కృంగిన మదిని సిలువలో నింగికెత్తినాడు. మనందరం కృంగి ఉంటుంది ప్రియులారా. పాపము ద్వారా, పాప భారము ద్వారా, ఆ పాపము ఇచ్చే జీతము మరణము అంటే అనారోగ్యము, చింత, వ్యసనము, చీకటి శక్తుల దాడిలు, అంధకార శక్తుల, చెడ్డ మనుషుల వ్యతిరేకత, కుయుక్తులు, సాతాను శోధనలు, ఇలాగే కృంగిన మన మదిని నింగికెత్తినాడు ప్రియులారా. ప్రభు సిలువలో మరణించి కృపలో పరవశం అందించినారు. తన నామమని, తన ప్రేమ అని, తన యాతన మరణము ద్వారా, రక్తం కార్చుట ద్వారా ప్రేమించి పునరుత్థానుడై కృప ఇచ్చి, మనకు కృపనిచ్చి, పరవశం అందించి, ఆత్మనిచ్చినాడు ప్రియులారా. దేవునిలో ఆనందించి ఆత్మ, పరిశుద్ధాత్మ. ఇలాగే సంఘముగా మనందరినీ చేర్చినారు ప్రభు శిలువ ద్వారా. సంపూర్ణ నియమము పాలించినట్లు తన పరిశుద్ధాత్మను, స్వర్గ శక్తిని పరలోకం నుండి పంపించినారు పంచశతం రోజు. మరియు ఈరోజు కూడా యేసయ్య ఆజ్ఞలు, ఆయనను ప్రేమించి ఆయన వాక్యము పాటించే వారి కోసం తండ్రి దగ్గర ప్రార్థిస్తాడు ప్రభు. ఆ తండ్రి పరిశుద్ధాత్మను పంపుతారు. అవును ప్రియులారా. ఇలాగే మనము సంఘముగా చేర్చుకొని దేవుని అన్నిటినీ, దేవుని ఆజ్ఞలన్నీ సంపూర్ణంగా నెరవేర్చడానికి ఆయన ఆత్మని మనలో ప్రవేశపెడతాడు తండ్రి. యేసుక్రీస్తు శిలువ ద్వారా, పునరుత్థానం ద్వారా, యేసయ్య రక్తంలో విశ్వసించటం ద్వారా ఆయన ఆత్మని నిండుకుని వారిని పొందిన వారిగా ఉన్నప్పుడు అవును ప్రియులారా, దేవుని ఆత్మ ఇస్తారు ప్రియులారా విధేయులైన పిల్లలకు.
ఎవరు ఖచ్చితంగా ప్రేమిస్తారో, నిశ్చితంగా వాక్యాన్ని పాటిస్తారో, తన ప్రాణాన్ని కాపాడుకునేవాడు పోగొట్టుకుంటాడు. నా నిమిత్తము, సువార్త నిమిత్తము, అనేక ఆత్మల రక్షణ నిమిత్తము, సత్య జ్ఞానాన్ని నాశనంలో ఉన్న మనుషులకు చాటే విషయంలో ఎవరు తన ప్రాణాన్ని పోగొట్టుకుంటారో వారు దాన్ని కాపాడుకుంటారని ప్రభు యేసుక్రీస్తు చెప్పినారు పిల్లలు. ఇలాగే మనం సంపూర్ణ నియమం నెరవేర్చడానికి ప్రభు సంఘముగా మనము చేర్చినారు సిలువలో. పంచశతమ రోజు పరలోకం నుండి పంపిన పరిశుద్ధాత్మ ద్వారా. ఇలాగే సంగీతముగా మనము మార్చినారు పిల్లలు, ఆయనకు పాట పాడేటట్లు. అవును, సంగీతంగా వినిపించినందుకు ఆయన ప్రేమను మనం సంగీతముగా పాడాలి ప్రియులారా. సంపూర్ణ నియమాలన్నీ పాటించడానికి మనము సంగీతంగా మారాలి. ఇలాగే జీవితమే జలరేఖలుగా చెదరిన సమయాలన్నిటిలో పిలుపును స్థిరపరిచే కృపలో జీవితమే జలరేఖలుగా అంటే ప్రియులారా, చెదరిన సమయము అన్నిటిలో అనేక జనుల జీవితము గురి గమ్యం లేని, దిక్కు లేని సముద్ర నడుమ పోయే అంటే చలించే పడవలాగా ఉంది ప్రియులారా. ఏ దిక్కు వెళితే మన త్రోవ అంటే దడం వస్తుంది, స్థలం మనం చేరే రేవు తెలియక చెదిరినారు ప్రియులారా హృదయంలో, జీవితంలో. వారందరికీ ప్రభు పిలుస్తున్నాడు సిలువలో, స్థిరపరుస్తాను మిమ్మల్ని కృపనిచ్చి అని. నిజమైన దైవ మార్గంలో, తండ్రి చిత్తంలో, ఆ అర్థగర్భిత జీవితంలో, శాశ్వత జీవితంలో, నిజమైన దైవ జ్ఞానంలో స్థిరపరుస్తాను. అవును, ఇలాగే సంబరం యేసు కౌగిలిలో. అవును ప్రియులారా, ఎప్పుడు మనము యేసును ఎరుగుతామో ఆయన ఆత్మ తండ్రి వద్ద నుండి పొందుతాము. యేసు ఆత్మ, పునరుత్థానుడైన యేసుక్రీస్తు ఆత్మ. ఎవనికి క్రీస్తు ఆత్మ ఉందో వారు క్రీస్తు దాసులు, క్రీస్తు బిడ్డలు, క్రీస్తుకు చెందినవారు. ఎవరికి క్రీస్తు ఆత్మ లేదో వారు క్రీస్తు వారు కాదు ప్రియులారా. ఇలాగే యేసుక్రీస్తు ఆత్మ పొందితే మనము ఆయన ప్రేమించినట్లు, ఆయన వాక్యాన్ని కైగొనుటకు రుజువు మరియు సంబరం ఉంటుంది ప్రియులారా. ఆ రోజు నుండి మన జీవితంలో సంబరమే. యేసు కౌగిటిలో సర్వాంగ సుందరుడై యేసు వచ్చువేళ మనము సమీపమై ఆ శుభవేళ అని పాట పాడుతూ యేసు కొరకు, సర్వాంగ సుందరుడైన యేసు కొరకు మనం ఎదురు చూస్తాం ప్రియులారా. ఈ సిలువ శక్తి ద్వారా, సిలువలో కార్చిన ఆ రక్తం గురించి ఇచ్చే సాక్షి ఇచ్చుట ద్వారా, ఆయన పునరుత్థానం గురించి సాక్షి ఇచ్చుట ద్వారా, ఆయన పునరుత్థానం బలమైన పరిశుద్ధాత్మ పొందిన వారమై ఆ శుభవేళని ఎదురు చూస్తాం ప్రియులారా, రెండవ రాకడికి. ప్రియులారా, ఇలాంటి మన యేసుకు మన జీవితం నుండి, మన హృదయం నుండి, మన శరీర ఆత్మ ప్రాణం నుండి స్తుతి స్తోత్రము ఘన మహిమ ఎల్లప్పుడూ చెల్లించుదాం ప్రియులారా. ఆమేన్. రండి ప్రియులారా, ఈరోజు ఈ సమయము మనం ధ్యానించుకోబోయే దైవ వాక్య భాగాంశము నూతన సహనము, న్యూ ఎండ్యూరెన్స్. ఇక్కడ మనము చదివితే పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి ఇబ్రియ గ్రంథము, ఇబ్రియ పత్రిక, పౌలు రాసిన ఇబ్రియ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. హీబ్రూస్ లెటర్ చాప్టర్ 12 వర్స్ సెకండ్ వర్డ్. ఇక్కడ చదివితే విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు పరిగెత్తుదము. ప్రియులారా, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ప్రియులారా, యేసయ్య విశ్వాసమునకు కర్త, దానిని
కొనసాగించువాడు ప్రియులారా. ఆయన విశ్వాసాన్ని పుట్టించాడు. తండ్రిని విశ్వసించాలి అని నా ద్వారా. యేసే మార్గము సత్యము జీవం ప్రియులారా. యేసు ద్వారా తప్ప, క్రీస్తు ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు చేరలేరు. ఈ మతం వారు చేరలేరు ప్రియులారా. ఈ సత్కార్యాలు చేర్చలేవు. యేసు రక్తము మాత్రము చేరుస్తుంది. దేవునికి శత్రులైన మనము యేసు రక్తము బట్టి సంధానమైనం, శత్రులు మిత్రులైనం ప్రియులారా. యేసు దేహాన్ని బట్టి పాపమనే గోడ మా దేవుని మన మధ్యం నుండి విరుగొట్టబడింది ప్రియులారా. మన పాపము తన శరీరంలో మోసినారు. మన పాపము నుండి మనల్ని విడిపించినారు. ఎప్పుడు యేసయ్యను విశ్వసిస్తామో, ఆయన వాక్యాన్ని కైగొని జీవిస్తాము, ఆయన ఆత్మను మన జీవితంలో నిండుకుంటాము, ఆయన మార్గంలో, ఆయన ఆత్మ బోధించే మార్గంలో నడుస్తాము, మనము దేవుని పిల్లలుగా ఎంచబడతాం ప్రియులారా. అవును, ఎంచబడ్డాము. దానికోసం విశ్వాసానికి కర్తయు దానిని కొనసాగించువాడు అయిన యేసు వైపు చూడాలి ప్రియులారా. యేసయ్యని విశ్వసించిన ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి ప్రియులారా. యేసే మన విశ్వాసానికి కర్త. ఆ విశ్వాసాన్ని ఆయనే కొనసాగిస్తాడు. మన పని ఏమిటంటే యేసు వైపు చూడాలి ప్రియులారా. సిలువ వైపు చూడాలి. అవును, ఎప్పుడప్పుడు సిలువ వైపు చూస్తే ఈ లోకం నుంచి వచ్చే మాలిన్యం, సాతాను శోధన, ఆ బలహీనత, దౌర్బల్యము, భయం, మరణం, ఇవన్నీ యేసయ్య సిలువలో మ్రింగినాడు ప్రియులారా. యేసయ్య మరణము ద్వారా మన బలహీనతలన్నీ నాశనం చేసినాడు. యేసుక్రీస్తు సైతాన్ని సిలువలో సంపూర్ణంగా ఓడించాడు ప్రియులారా. యేసయ్య సిలువ ముఖం ముందర సాతాను బలహీనుడైనాడు ప్రియులారా. ఆయన తల చితికదొక్కబడింది. అవును ప్రియులారా. మనము ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయము 15వ వచనం చూస్తాం. దేవుడైన యెహోవా సర్పము ద్వారా మాట్లాడి స్త్రీని వంచించి పాపము చేపించినాడు ప్రియులారా. అవును, మానవ కులానికి పాపం ద్వారా శాపాన్ని తెచ్చినాడు. దేవుని ఆజ్ఞ ఉల్లంఘించటం ద్వారా, బ్రేక్ చేయటం ద్వారా. అవును ప్రియులారా. అప్పుడు దేవుడు ఆ సర్పానికి శాపం ఇచ్చినాడు. పనిష్మెంట్ ఏమిటంటే, నీవు అమాయకులైన ఈ మనుషులకు పాపము చేపించి వారు మరణించేటట్లు చేసినావు. దాని కొరకు నీకు శాపం ఇస్తున్నానని దేవుడు చెప్తాడు ప్రియులారా. ఏమని? నీకు ఈ స్త్రీకి, ఈ స్త్రీకు, నీకు ఈ స్త్రీ సంతానానికి నీ సంతానానికి విరోధము ఉంచెదను. ఈ స్త్రీ సంతానము నీ తలను విరుగుగొట్టుతుంది, నీవు దాన్ని మెడమను గాయం చేస్తావు ప్రియులారా. ఇక్కడ ప్రవచన రూపంగా తండ్రి చెప్తున్నాడు ప్రియులారా. యేసుక్రీస్తు తల్లి మరియను గురించి, ఆ యేసుక్రీస్తు మరియ ద్వారా ఈ లోకానికి పుట్టిన ఆ వరపుత్రుడు యేసుక్రీస్తుని గురించి ప్రియులారా. ఇలాగే విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూడాలి ప్రియులారా. ఆయన మన విశ్వాసాన్ని కడవరకు కాపాడుతాడు. పరిగెత్తుతాం ప్రియులారా. ఆ విశ్వాసం కొనసాగించే ప్రభు వైపు చూసి విశ్వాసమైన పందెంలో పరిగెత్తాలి. అవును, అలా యొక్క ఆయన యేసుక్రీస్తు తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై, యేసుక్రీస్తు ఎదుట ఏం ఆనందం ఉంచబడింది ప్రియులారా అంటే, తండ్రితో మహిమలో ఉన్నాడు, తండ్రితో దైవ పదవితో దేవునికి సమానంగా ఉన్నాడు, దేవదూతల ద్వారా ఆరాధించబడ్డాడు. ఆ పదవి, ఆ ఆనందము పొందుటకై తన ఎదుట ఉంచబడిన అవమానము నిర్లక్ష్య పెట్టినారు పిల్లారా. నిర్లక్ష్యం చేశాడు. ఆ మహిమ ఎదుట ఇది ఏమి గొప్ప ఈ కష్టాలు అని ఎంచినాడు ప్రియులారా. మనం కూడా
దేవుడు మనకు మహిమ ఇవ్వబోతున్నాడు. తండ్రి తన కుమారుకి ఇచ్చిన అదే మహిమ ఆయన యందు విశ్వసించిన వారికి, మరియు ఆయన యేసు వైపు చూచుచు ఆయన వలె పరిగెత్తుతూ తండ్రి దగ్గర, మరియు యేసయ్యను చూచుచు ఆ యేసయ్య ఎలాగో తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానము నిర్లక్ష్య పెట్టినారో మనము కూడా ఈ జీవితంలో వచ్చే అవమానాలను నిర్లక్ష్య పెడదాం ప్రియులారా. ఎందుకంటే మన ముందర ఆనందము ఉంచబడింది, పరలోక ఆనందము. చెవులు వినలేవు, కన్నులు కనబడలేదు, హృదయానికి గోచరం కాలేదు. అలాంటి ఆనందము దేవుడు తనను ప్రేమించే వారికి సిద్ధం చేసినారు ప్రియులారా పరలోకంలో, స్వర్గంలో. ఇలాగే నిర్లక్ష్య పెట్టినాడు ప్రభు. ఏమే తన ముందర ఉంచిన ప్రతి ఒక్క అవమానమును, సిలువను సహించినాడు. దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనై ఉన్నాడు. సిలువను ఘోర శిక్ష, అది దొంగలకు, వ్యభిచారులకు, దరోడేగా కోరులకు, మరి కూనీలకు ఇచ్చే పనిష్మెంట్ ప్రియులరా. కానీ యేసయ్య ఆ పనిష్మెంట్ మన కోసం తన దేహంలో తీసుకుని తండ్రిని ప్రేమించి ప్రతి ఒక్కరిని విడిపించాలని తండ్రి స్వరూపంలో వచ్చిన విడుదల నాయకుడు ప్రియులరా, పరిశుద్ధుడు. ఆయన దగ్గర మన పాపానికి విముక్తి ఉంది ప్రియులరా. మన ప్రతి ఒక్క శాపానికి విముక్తి ఉంది. గురి గమ్యం లేని అవమానము, నింద, దిక్కు లేని కన్నీటి జీవితముకు ముగింపు ఉంది ప్రియుల. ఈ సిలువలో సాతాను తెచ్చే ప్రతి ఒక్క చీకటి బాణాన్ని ఛేదించినాడు. సిలువలో సైతాన్ సామ్రాజ్యాన్ని తలక్రిందు చేసినాడు ప్రియులరా. పాతాళ శక్తులు, ఆకాశ శక్తులు, దిగంతములో ఉన్న శరీర గణములు, రాజ్యత్వములు ఓడిపోయినాయి. దేవుని కుమారుని ఆ విధేయత ద్వారా, ఆ అవమానము ద్వారా, ఆయన సహనము ద్వారా, మరియు దేవుడు తనకు విధేయత చూపిన తన కుమారుడైన మన ప్రభు యేసుక్రీస్తుని తన సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడు చేసుకున్నాడు ప్రియులారా. తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. అవును, మనకు కూడా యేసయ్య చెప్పినారు ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం చూస్తాం ప్రియులారా. జయించువానికి నేను నా తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నట్లు జయించువాడు నా కుడి పార్శ్వమున కూర్చుండడానికి అధికారం ఇస్తాను, అవకాశం ఇస్తాను అన్నాడు ప్రియులారా. అలాంటి కృప మనందరికి దొరుకును కాక ప్రియులారా. మరియు నూతన సహనము, న్యూ ఎండ్యూరెన్స్ అనే భాగంలో ఇంకా వివరణ చూసినట్లయితే ప్రభువు మనలను వాగ్దాన దేశము వైపు, అంటే పరలోకపు కానాను అనే మంచి స్థలానికి నడిపిస్తున్నాడు ప్రియులారా. మార్గ మధ్యంలో మనము ఉన్నత శిఖరాలను అధిగమించవలసి రావచ్చు. రాక్షసులైన ఎందరితో మనం ఎదుర్కోవలసిన స్థితి కలగవచ్చు. వాటిని అధిగమించడమే మన ధ్యేయం కావాలి ప్రియులారా. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12 నుండి 17 వచనంలో చదువుతాం ప్రియులారా. నీవు ఆయనను ప్రేమిస్తే సహించు, నిన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు అని మరవద్దు. అవును ప్రియులారా, మనము మన ప్రభు మన చేయి పట్టుకుని మనలను అగ్నిలో నుండి, వరద నుండి బయటకు తీయవాడు ఆయనే, యేసయ్యే. ఆయన నీ కొరకై ఏర్పరిచిన భవిష్యత్తు నిర్ణయాలేమో నీకు తెలియదు. అది దేవుడు మనకు తెలియపరచలేదు. అవును ప్రియులారా, గమనించండి, దేవుడు మనకు ఆద్యంతాలు తెలిపేవాడు కాదు, మరియు మధ్య విషయాలు చెప్పడు. ఎందువల్ల అట్లా అని అనుకుంటున్నారా? మన మరణము దినములో
మన మరణ దినములోపు జరగబోయేవన్నీ మనకు తెలియ